వెల్కమ్ టు మై మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 105వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, మనం దేవుని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి అని చెప్పేసి. వెతుకుడి మీకు దొరుకును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి మన యొక్క అనుదిన పనులతో మరి మనం బిజీగా ఉంటున్నామా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి, నిత్యము కూడా వెతకాలంటండి. అవునండి, మరి ఇక్కడ మరి యేసుప్రభువారు మార్తా మరియా మరి గృహాన్ని దర్శించినప్పుడు మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. కానీ మరియా అయితే యేసుప్రభువారి పాదముల దగ్గర కూర్చుని మరి యేసుప్రభువారు చెప్పే మాటలు ఆమె వింటున్నట్లుగా, వాటి యందు ఆసక్తి తను చూపించినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే యేసుప్రభువారు అంటున్నారు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పేసి. అవునండి, ఈరోజు మనం ఎంచుకుంటున్నాము, ఏమి వెతుకుతున్నామో, అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతకాలంటండి, ఆయన సన్నిధిని మనము నిత్యము వెతకాలి అని చెప్పేసి. అవునండి, మరి కీర్తనకారుడైన దావీదు కూడా మరి ఆయన ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా, దేవుని యొక్క బలమును వెతికినట్లుగా, ఆయన సన్నిధిని వెతికినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నామండి. అలాగే మరి ఆయన అనేక మార్లు దేవుడిని స్తుతించేవారంటండి. అవునండి, మరి ఆయన ఒక రాజుగా మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిని వెతికినట్లుగా, ఆయన బలమును వెతికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అందుకే మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి, నిత్యము వెతుకుడి అని చెప్పి. అవునండి, మరి మనం ఎంతో బిజీగా ఉండి, మన పనులతో బిజీగా ఉండి మరి దేవునికి మనం సమయం ఇవ్వకుండా మరి అలాగుండకూడదండి. ఎవరైతే నా నీతిని, నా రాజ్యమును మొదట పెడతారో వారికి మరి కావలసినవి అన్నీ కూడా నేను ఇస్తాను అంటున్నారండి. కాబట్టి మొదట మనం దేవుణ్ణి ముందు పెట్టుకునేవారుగా, దేవుని వెతికేవారుగా మనం ఉండాలి. మనకు కావలసినవి అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. ఆయా సమయాల్లో మనకి ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. మనకి ఏం కావాలో మరి ఆయనకి తెలిసే ఉన్నదండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా యేసయ్య, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నారు. అవును ప్రభువా యేసయ్య, మిమ్మల్ని నిత్యము మేము వెతికేవారిగా, మీ బలమును వెతికేవారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. దేవా యేసు ప్రభా తండ్రి, నాయన ప్రభా కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన ప్రభా యేసయ్య, దేవా నా తండ్రి నాయన ప్రభా యేసయ్య, దేవా తండ్రి వారి చేయ పనులను ప్రభా దీవెనకరంగా చేయండి నాయన. దేవా నాయన వారి జాబ్స్ని దీవించండి, వారి బిజినెస్ని దీవించండి నాయన ప్రభా, సహాయం దయచండి. దేవా మీరే కృప చూపించి దయ చూపించి నడిపించమని చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.